ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. 41 రోజుల పాటు 41 మంది గురువుగారి గురించి తెలుసుకుంటూ చేసే ఈ ప్రయాణంలో మనం ఈరోజు 15వ రోజులోకి అడుగుపెట్టాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం నేర్చుకోబోయే గురువుగారి పేరేంటంటే ఆచార్య ఓషో రజనీష్ గారు. మరి ఓషో రజనీష్ గారి గురించి చెప్పాలంటే అది ఆయన పుస్తకాల్ని నేను మొదటిసారిగా ఏ పుస్తకాన్ని చదివానంటే, నాకు 'రజనీష్' గారి గురించి, 'ఓషో' గారి గురించి కూడా మా గురువుగారైన పత్రి సార్ ద్వారానే తెలుసు. ఆయన ఎన్నో 'రజనీష్' పుస్తకాల్ని చదవమని అందరికీ చెప్పేవారు. అందులో నేను మొదటిసారిగా చదివిన పుస్తకం చాలా చిన్న పుస్తకం. 'జీవితాన్ని పండగ చేసుకో' అనే ఒక పుస్తకం. ఎంత అద్భుతమైన పుస్తకమో! తర్వాత ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు ఎంతగానో నచ్చి, తర్వాత ఎన్నో పుస్తకాలు చదవడం జరిగింది. అవి 'అతీష ప్రజ్ఞావేదము', 'వజ్రఛేదిక', 'బౌద్ధ మహారసాయనము', 'చిట్ట చివరి బంధమే గురువు', 'ఎమోషనల్ ఫిట్‌నెస్' ఇలా ఎన్నో ఓషో గారి పుస్తకాలు చదవడం జరిగింది. మరి ఓషో రజనీష్ గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్? ఆయనొక ఆధ్యాత్మిక విప్లవవేత్త అని చెప్పొచ్చు. ఆయన యొక్క తుఫాన్ అని చెప్పొచ్చు. ఆయన ఒక మిసైల్, స్పిరిచ్యువల్ మిసైల్ అని చెప్పొచ్చు. ఆ అజ్ఞానాన్ని బ్లాస్ట్ చేసేసే ఒక మిసైల్ అన్నమాట. అసల తగ్గేదేలే అనే ఆ డైలాగ్ ఎవరికైనా సూట్ అవుతుందా అంటే అది 'రజనీష్' గారికే సూట్ అవుతుంది. ఆయన ధైర్యం, ఆయన సాహసం, ఆయన విప్లవం, ఆయన విరుచుకుపడ్డ ఈ అజ్ఞానాల మీద, అపనమ్మకాల మీద ఆయన విరుచుకుపడ్డ విధానం అనేది ఎంత అద్భుతమైనదంటే అసలు ఆయన చరిత్ర చదువుతుంటే, ఆయన జీవిత కథ చదువుతుంటే ఒక అడ్వెంచరస్ నోవెల్ చదివినట్టుగా ఉంటుందనమాట. అసల అడుగడుగుకి సాహసాలే, అడుగడుగుకి బ్రేక్ ద రూల్సే, అడుగడుగుకి రియలైజేషనే అనమాటండి అసల. చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందాం ఈరోజు. ఆయన భయాన్నే భయపెట్టగలరు. చీకటినే చీకట్లో కలిపేయగలరు. కలిపేశారు కూడా. అలాంటి ఒక మహావేత్త అనమాటండి. ఆయనని చూసి ఆహ్, భయమే భయంతో వణికేదనమాట. అంత గొప్ప ఒక ఆధ్యాత్మిక విప్లవవేత్త మహాగురువు ఓషో రజనీష్ గారు. మరి అలాగే ఆయన మీద ఎన్నో కాంట్రోవర్సీలు, పుకార్లు, రకరకాల పేర్లు, ఆయన ఒక సెక్స్ గురువని, అదని, ఇదని ఎన్నో ఉన్నాయి. మరి వాటి గురించి కూడా కొంచెం లైట్ షో చేయడానికి నేను ట్రై చేస్తాను. మరి ఈరోజు మా ఆచార్య ఓషో రజనీష్ గారి గురించి తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆయన 1931 డిసెంబర్ 11న కుచ్వాడ మధ్యప్రదేశ్‌లోని ఒక జైన్ కుటుంబంలో జన్మించారు. వాళ్ళ తండ్రి గారి పేరు బాబూలాల్ జైన్, తల్లి గారు సరస్వతి జైన్. ఆయన పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఆయనకిచ్చిన నామం చంద్రమోహన్ జైన్ అనమాటండి. అయితే ఆయన పుట్టిన తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళ తల్లిదండ్రులు అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరిగేలాగా ఆయన్ని పంపిస్తారనమాట. అక్కడ అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరిగినప్పుడు చిన్నప్పటి నుంచి 7 సంవత్సరాల వయసు నిండే వరకు కూడా అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరుగుతారు. ఇక్కడ వీళ్ళ అమ్మమ్మ, తాతయ్య గారి గురించి కూడా గొప్పగా చెప్పుకోవాలండి. ఎందుకంటే ఆయన ఓషో రజనీష్ గారు ఆయన చేయవలసిన ఆ బృహత్తర కార్యాన్ని నెరవేర్చడానికి ఆయనకు పడిన పునాది, చైల్డ్‌హుడ్‌లో పడిన పునాది చాలా, చాలా గొప్ప పాత్ర వహిస్తదనమాట. యాక్చువల్‌గా వాళ్ళ అమ్మమ్మ గారు, తాతయ్య గారు వాళ్ళ జన్మ కారణమే ఓషోని ఆ 7 సంవత్సరాలు పెంచడమట. ఓషోని ఆ 7 సంవత్సరాలు పెంచడం కోసం వాళ్ళు అనేక జన్మల నుంచి ట్రైన్ అయ్యి ఈ జన్మలు తీసుకున్నారని చెప్తారనమాట. మరి అక్కడ వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య గారి దగ్గర రజనీష్ గారు పెరిగినప్పుడు, నాకు ఆ పుస్తకం చదివినప్పుడు, తర్వాత సీతాయనం చదివినప్పుడు నాకేమనిపించిందంటే, సీతామాతకి జనక మహారాజు వారు ఎటువంటి స్వేచ్ఛనిచ్చి పెంచారో, ఇంచుమించుగా రజనీష్‌ని కూడా ఆహ్, వీళ్ళ అమ్మమ్మ, తాతయ్య గారు అలాంటి స్వేచ్ఛనిచ్చి పెంచుతారనమాట. దేనికి అడ్డు చెప్పరు. ఆ ప్రకృతిలో విహరించనిస్తారు, సముద్ర స్నానాలు చేయనిస్తారు, చెట్లెక్కనిస్తారు, తోటల్లో తిరగనిస్తారు. అసల అబుండెన్స్ అంటే ఏంటి? ఎంత అబుండెంట్‌గా ఒక లివ్ చేయొచ్చనేది వాళ్ళ తాతగారు నేర్పిస్తారనమాట. ఆయన ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పిచ్చేవారు. తిప్పించి ఆయనకి డబ్బుల మూటలిచ్చేవారనమాటండి. మూటలిచ్చి "నువ్వు ఇవన్నీ చల్లు అందరికి ఇవ్వి. చల్లుతూ వెళ్ళు" అని చెప్పి చల్లేటప్పుడు ఆ బ్యాగ్‌లో డబ్బులయిపోతున్నాయని "నువ్వు తక్కువ తక్కువ చల్లుతున్నావా?
గమనించుకో. నువ్వు అయిపోతుందనే ఫీలింగ్ నీలో వస్తుందా? ఆ ఫీలింగ్ ఎప్పటికి రానివ్వకు. నీకు అనంతంగా సంపద ఉంది. ఇంకో బ్యాగ్ ఇస్తాను నీకు అని చెప్పి, ఆ అబ్బాయి చేత అలాగా డబ్బులు అందరికి పంచిపెట్టిస్తూ ఉండేవారనమాట వాళ్ళ తాతగారు. ఆయన మీద ఎన్ని కంప్లెయింట్‌లో వచ్చేవి. కృష్ణుడి మీద కంప్లెయింట్‌లు ఎలా వచ్చేవో యశోదకి, అలాగా ఓషో రజనీష్ గారి మీద ఎన్నో కంప్లెయింట్‌లనమాట. ఎన్ని కంప్లెయింట్‌లొచ్చినా సరే వాళ్ళందరిని సముదాయించి, వాళ్ళకి డబ్బులిచ్చి, వాళ్ళని నచ్చజెప్పి, ఆ తాతగారు వాళ్ళందరిని పంపించేసేవారు. కానీ రజనీష్‌ని మట్టుకు ఒక్క మాట కూడా అనేవారు కాదనమాట. ఆయన చాలా అద్భుతమైన స్వేచ్ఛా విహంగంలా ఆ చిన్నప్పుడు 7 సంవత్సరాలు పెరిగారు. ఎలా అంటే ఒక దర్జీ దగ్గరికి వెళ్లి మిషన్ కుట్టే అతని దగ్గరికెళ్లి బట్టలు కుట్టించుకునేవారంట. ఎలాగా? ఈ ఈ ఈ డ్రెస్‌కి ఎన్ని జేబులు వీలవుతాయో అన్ని జేబులు కుట్టు. అన్ని వైపులా జేబులు కుట్టు అని చెప్పేవారట. జేబులు కుట్టించుకుని ఆ పాకెట్స్‌లో బీచ్‌కెళ్ళి రకరకాల రాళ్ళు, బొమ్మరాళ్ళు వేరుకొని మొత్తం ఆ బట్టల్లో ఆయన చుట్టూ ఉన్న అన్ని పాకెట్స్‌లోనూ వేసుకొనొచ్చేసేవారంట. ఆ నిమిషంలో నాకనిపించేది ప్రపంచంలో ఉన్న అతి గొప్ప సంపద నా దగ్గరుంది. ఎంత విలువైనయి నా దగ్గరున్నాయి అనిపిచ్చేదట ఆయనకి. ఒక చైల్డ్ యొక్క తత్వం ఎలా ఉంటుంది? వాళ్ళొక బొమ్మరాయికి ఎంత విలువిస్తారు? అది ఎంత అపురూపం వాళ్ళకి అనేది ఒక చైల్డ్ యొక్క సృజనాత్మకత, వాళ్ళ స్వచ్ఛత, వాళ్ళ మెంటాలిటీ దానిని ఎంత బాగా అనుభూతి చెందుతారంటే ఆయన, దానికి వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆళ్ళ గ్రాండ్ పేరెంట్స్ యొక్క సహకారం కూడా అంత గొప్పగా ఉంటుందనమాట. అంటే చాలా చక్కగా స్వేచ్ఛగా విహరిస్తారు. అలాగే ఎవరైనా సరికాని విధంగా ఏమైనా ప్రవర్తిస్తే వాళ్ళకి బుద్ధి చెప్పడము. మొత్తం ఆయనకొక పెద్ద గ్యాంగ్ ఉండేదనమాట. ఆ గ్యాంగ్‌కి ఈయన లీడర్‌గా ఉండడము. ఆ పిల్లల గ్యాంగ్‌కి. అలాగా చాలా అద్భుతమైన చైల్డ్‌హుడ్‌ని గడిపారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఎన్ ఆ చైల్డ్‌హుడ్ అనేది నా జీవితంలోనే ఆ 7 సంవత్సరాలు అత్యంత విలువైనవి. ఆయనే చెప్పారు ఆయన మాటల ద్వారా. నాకు ఇది చెయ్యి, ఇది చెయ్యకు, ఇలా ఉండు, అలా ఉండు అని ఎప్పుడు నాకు చెప్పబడలేదు. పూర్తి స్వేచ్ఛ నాకివ్వబడిందని చెప్పారనమాట. సో, అలా అమ్మమ్మ, తాతయ్య దగ్గర 7 సంవత్సరాలు పెరిగిన తర్వాత ఆ చైల్డ్‌హుడ్ అనేది వెరీ స్ట్రాంగ్ పునాది. అప్పుడు అలా పెంచడం వల్ల ఆయనకొక రిబెలియస్ నేచరు, ప్రశ్నించడము, ధైర్యము, సాహసము అవన్నీ కూడా బాగా వంటబట్టి ఆయన 7 సంవత్సరాలు పెరిగారనమాట. పెరిగిన తర్వాత ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికెళ్తారు. మరి తల్లిదండ్రులు కూడా ఎంతో గొప్పవాళ్ళే మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు ఈ అబ్బాయి రిబెలియస్ నేచర్‌కి మామూలుగా కాదనమాటండి. చాలా తంటాలే పడతారు. కానీ అయినా సరే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యం ఎంత గొప్పదంటే, వాళ్ళ నాన్నగారు చెప్తారనమాట రజనీష్‌కి, "నువ్వు నాతో ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు. అది నువ్వెంత తప్పు చేసినా, ఏం చేసినా సరే నువ్వు నాకు నిజమే చెప్పాలి." అంటే నిజం ఎందుకు చెప్పాలి నేను? నిజం చెప్తే మీరు నాకు దండిస్తారు. అందుకని నేను నిజం చెప్పనంటాడనమాట రజనీష్. అంటే అప్పుడు ఆ తండ్రి గారు చెప్తారు, "లేదు నేను నా ఒప్పందం చేసుకుంటున్నాను నీతో. నువ్వు నాకు నిజమే చెప్పినట్టయితే నేను నిన్ను తిట్టను సరికదా! దండించను సరికదా! పైగా నువ్వు నిజం చెప్పినప్పుడల్లా డబ్బులిస్తాను" అని చెప్తారనమాట. ఇంక చూడండి దాన్ని పట్టుకుని వాళ్ళ నాన్నగారిని పెడతాడు తిప్పలు. మామూలు కాదనమాట. ఏ పనంటే ఆ పని చేసి రావడం. వచ్చి నేనిది చేశాను. నాకు డబ్బులివ్వండి అని చెప్పి అడగడం. వాళ్ళ నాన్నగారు ఎంతో ఓర్పుతో సరే ఇస్తాను గానీ ముందెందుకు చేసావో చెప్పు అని చెప్పి అడిగేవారనమాట. మళ్ళీ ఆయన తన ఎక్స్‌ప్లనేషను, తన అభిప్రాయాన్ని చెప్పేవారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఈయన సమాధానపడి మళ్ళీ ఆయనకి డబ్బులిచ్చేవారు. మళ్ళీ ఇంకేదో పని చేసి రావడం. మళ్ళీ నాన్న నేనిది చేశానని చెప్పడం, నాకు డబ్బులివ్వు అనడం. అలాగా అసల ఎంత కృష్ణ లీలలంటారు చూసారా? అలా ఓషో లీలలన్నీ ఉంటాయన్నమాట ఆ పుస్తకంలో. వాళ్ళ నాన్నగారు అలాగే పాపం ఎంత కోపమొచ్చినా ఆయన్ని అదుపు చేసుకుంటూ, మళ్ళీ ఆ బిడ్డను అర్థం చేసుకుంటూ, మళ్ళీ అతనికి అలాగా పెరుగుతారనమాట. అయితే ఒకసారి ఏమవుతదంటే అండి, జైన్ సాంప్రదాయ ప్రకారం ఆయనకి చెవులులు కుట్టిస్తారనమాట. ఆ చెవులు కుట్టించడం ఆయనకిష్టం లేదు. ఎన్ని సార్లు ముహూర్తం పెట్టినా సరే, ఆయన ఆ రోజుకి రాకుండా, ఇంటికి రాకుండా పారిపోయేవారనమాట. ఆయనకి చెవులు కుట్టించనిచ్చేవారు కాదు. అయితే ఒకసారి ఏమైందంటే, బలవంతంగా ఆయన కాళ్ళు, చేతులు అందరూ బంధువులు అందరూ కలిపి పట్టేసుకొని, ఆయన్ని కదలనివ్వకుండా చేసేసి, అందరు బలప్రయోగం చేసేసి ఆయనకి చెవులు కుట్టేస్తారనమాట. చెవులు కుట్టేస్తే ఆ బంగారు పోగులు పెడతారు కదా! అయి పెడతారనమాటండి. పెడితే ఏం చేస్తారంటే మొన్నాడు పొద్దున్నే అవి తీసి నూతిలో పడేస్తారు. పడేసొచ్చేసి, "నాన్న అయి నూతిలో పడేసాను. నాకు డబ్బులివ్వని" అడుగుతారనమాట మళ్ళీ. అంటే నిజం చెప్తే మరి డబ్బులిస్తానన్నారు గదా! సో, అలాగా ఆయన దేనికి కూడా ఒక ఆహ్, సరిహద్దుల్లో ఇమిడేవారు కాదనమాట.
ఆయన వచ్చారనుకోండి, అక్కడ చుట్టుపక్కల ఏ ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళు వీళ్ళు స్వామీజీలు, పండితులు ప్రసంగాలిస్తారు కదా! ఆ ప్రసంగాలేమన్నా జరుగుతుంటే ఆళ్ళందరూ ఓషోని రాకుండా బయట కాపలా వాళ్ళని పెట్టి అప్పుడు ఆ ప్రసంగాలు ఇచ్చుకునేవారంట. ఓషో గనక వచ్చారా అక్కడికి, రజనీష్ వచ్చారా అంతే. ఆయన ప్రశ్నలడగడం మొదలుపెట్టేవారు. ఆ ప్రశ్నలకి వీళ్ళ మతి తిరిగిపోయేది. ఇంకా వాళ్ళకి ఏ సమాధానాలు చెప్పలేకపోయేవారనమాట. అలాంటి ప్రశ్నలు, అలాంటి ఎంత ధైర్యంగా, ఎంత పెద్దవాళ్ళనైనా, ఎంత ముసలాళ్ళనైనా, అక్కడ ఎంతమంది సపోర్టర్స్ ఉన్నా సరే, అంత ధైర్యంగా ఆయన ప్రశ్నలడిగేవారు. ఆయన ప్రశ్న చాలా సమంజసంగా ఉండేది. చాలా సమన్యంగా ఉండేది. ఒక కొత్త తలుపులు తెరుచుకున్నాయన్నమాట ప్రతి ఒక్కళ్ళకి బుర్రలో. అవును కదా! నేనెందుకిలా ఆలోచించట్లేదు, ఇది నిజమే కదా! అని ఒక కొత్త తలుపులు తెరుచుకునేవి అందరికి. సో, దాంతో అందరూ ఆయనకి ఫాన్స్ అయిపోయేవారన్నమాట. కొంతమందేమో చాలా మంది ఫాన్స్ అయిపోయారు. కొంతమందేమో వ్యతిరేకత, కక్ష, కార్పణ్యాలు పెంచుకునేవారు ఆయన మీద. సో, అలాగా పండితులందరూ కూడా ఓషో వస్తున్నాడంటే చాలు హడలిపోయేవారనమాట. ఆ నగరంలో ఎక్కడైనా ఆహ్, పెట్టుకోవాలంటే అక్కడ ఓషో ఉన్నాడా లేదా? ఒకవేళ ఉంటే బయట కాపలా పెట్టుకొని గాని వాళ్ళు ఆళ్ళ ఉపన్యాసాలన్నీ ఇచ్చుకోలేని పరిస్థితి వచ్చేది. సో, అలాగా ఆయన చిన్నతనం సాగింది. ఆ తర్వాత ఆయన ఆహ్, కాలేజీ చదువు అవన్నీ కూడా మొదలైనయి. స్కూల్లో కూడా, కాలేజీలో కూడా లెక్చరర్స్‌కి, టీచర్స్‌కి ఈయనొక కొరకరాని కొయ్యనమాటండి. ఎందుకంటే ఈయన అడిగే ప్రశ్నలకి ఆళ్ళ దగ్గర సమాధానాలు ఉండేవి కాదు. సో, ఆయన చిన్నప్పటి నుంచి చాలా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎంతో పుస్తకాలు, విపరీతంగా పుస్తకాలు చదివేవారు. ఆ నేచర్‌లోకెళ్ళిపోయి అలా ఉండిపోయేవారు. ధ్యాన ముద్రలో ఆ చెట్ల కింద కూర్చొని ధ్యానంలో మునిగిపోయేవారు. అలాగా ఆయన విద్యా సమయం అంతా కూడా జరిగిందనమాట. అయితే ఆయన 11 ఏళ్ల వయసున్నప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ తాతగారు చనిపోతారు. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచిన తాతగారు చనిపోతారు గదా! తాతగారు ఊరు వెళ్తారనమాట 11 సంవత్సరాలకి. వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు మౌనంగా ఉంటారు. ఆవిడ ఏడవరు, ఏమీ మాట్లాడరు. ఏడవకుండా ఏమీ మాట్లాడకుండా ఉంటే ఈ ఎ చిన్నగా ఉన్నప్పుడు ఆ రజనీష్‌కి ఇంకా దిక్కు తోచదనమాట. తోచకుండా అమ్మమ్మ ఏదోకటి మాట్లాడు, ఏదోకటి చెప్పు. నువ్వు మౌనంగా మాత్రం ఉండకు. నీకేమనిపిస్తే అది చెప్పు అని చెప్పంటే, అప్పుడు ఆవిడ అలా రజనీష్ వంక చూసి, ఆళ్ళ తాతగారి తన యొక్క ప్రేమ గీతం ఒకటుంటుందనమాట. అలా కళ్ళు మూసుకొని తన్మయత్వ స్థితిలో ఆ ప్రేమ గీతాన్ని ఆవిడ పాడతారనమాట. అంటే వాళ్ళ తాతయ్య మరణాన్ని ఆవిడ స్వీకరించిన విధానం, అవన్నీ కూడా అసలు మరణం అంటే ఏంటి? అవన్నీ ఎన్నో ప్రశ్నలు రేపి మరింతగా ఫిలాసఫీ చదివేలాగా చేస్తాయన్నమాట. ఆ తర్వాత మళ్ళీ 14 సంవత్సరాల వయసులో ఆయన ఎంతగానో ప్రేమించిన శశి అనే ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ శశి అనే ఆ అమ్మాయి చనిపోతుంది. అందుకే ఇంక ఈ జన్మలో ఆయన పెళ్లి కూడా చేసుకోరనమాట. ఆమెను ప్రేమిస్తారు. ఆమె చనిపోతుంది. ఇంక చిన్నప్పుడే చనిపోయినా సరే ఇంక ఎవరిని పెళ్లి చేసుకోరాయన. ఆ శశి చనిపోయినప్పుడు కూడా ఆయన గాఢమైన మౌనంలోకి వెళ్ళిపోతారనమాట. మౌనంలోకెళ్ళిపోయి ఆ ఫిలాసఫీని చదవడం, జీవితాన్ని అర్థం చేసుకోవడం, గంటలు గంటలు ధ్యానంలో మునిగిపోవడం, ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక ప్రాసెస్ అనేదంతా కూడా జరుగుతుందనమాట ఆయనకి. అలాగే కాలేజు చదువయిపోయిన తర్వాత మాస్టర్స్ డిగ్రీ ఫిలాసఫీ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ సాగర్. యూనివర్సిటీ ఆఫ్ సాగర్స్ నుంచి ఫిలాసఫీలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. తర్వాత ఫిలాసఫీలో ప్రొఫెసర్‌గా జబల్పూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా జాయిన్ అయ్యి ఆయన కెరియర్ మొదలుపెట్టారనమాటండి. మొదలుపెట్టిన తర్వాత కూడా ఇక్కడ అందరూ స్టూడెంట్స్ అందరూ ఎంతో ఆకర్షితులైపోయేవారు ఈయనకి. కొంతమందికి ఈయన అర్థమయ్యేవారు కాదనమాట. ముందు నుంచి ఆ గెడ్డం పెంచుకునేవారు. ఆయన చేసే పనులన్నీ కూడా వింతగా ఉండేవి. అందరిది ఒక దారి అంటే ఈయనది ఒక దారి అన్నమాట. ఎడ్డం అంటే తెడ్డం. అలా ఉండేవారనమాట. సో, అందువల్ల అందరికి ఈయనొక పెద్ద క్వెషన్ మార్క్ అన్నమాటండి. అలా ఉండగా 1960 నుంచి ఆయన ప్రసంగాలివ్వడము, మొత్తం భారతదేశం అంతా తిరగడము మొదలుపెట్టారు. 1970లో 70 నుంచి నవ సన్యాసం ఇవ్వడం. నవ సన్యాసం అంటే ఏంటంటే, సన్యసించినప్పుడైతే మొత్తం మన కెరియర్ వదిలేస్తాము, భిక్షాటన మీద జీవిస్తాము, కుటుంబంతో సంబంధాలు తెగిపోతాయి కదా! ఈ నవ సన్యాసంలో మనం ఏవి వదలక్కర్లేదు. వదలకుండానే సన్యాస ఆహ్, ధర్మాన్ని స్వీకరిస్తూ ఈ నవ సన్యాసంలో వాళ్ళు కొత్త పేరు ఒకటిస్తారు. సన్యాస పేరు. మామూలు పేరు మామూలు పేరుగా ఉంటుంది. సన్యాసి నేమ్ వేరేగా ఉంటుంది. ఆశ్రమానికొచ్చినప్పుడు మట్టుకు ఒక ఆహ్, ఆహ్, రె మరూన్ కలర్ రోబ్స్ అనేవి వాళ్ళు వేసుకుంటారు. వేసుకొని సన్యాస దీక్ష వాళ్ళకి ఒక పని చేసేటప్పుడు ఆనందంగా ఎలా చేయాలి?
అంకిత భావంతో ఎలా చేయాలి? ఆ పనిలో మనల్ని మనమే ఎలా మర్చిపోవాలి? అసలు విసుగనేది లేకుండా, బోరింగ్ అనేది లేకుండా అసలు విసుగు, బోరింగ్ అనేది మనకెందుకొస్తుంది? అవేమీ లేకుండా ప్రతి క్షణాన్ని తన్మయత్వ స్థితిలో, ఆనంద పారవస్యంలో మనం ఎలా జీవించగలం అనేదంతా కూడా ఆయన చెప్పారనమాటండి. అక్కడ కూరలు కట్ చేస్తుంటే, ఆ కూరలు కట్ చేయడాన్ని ఎంత వైభవంగా కట్ చేయాలి? ఎంత ఆనందంగా కట్ చేయాలి? ఎంత కృతజ్ఞతతో కట్ చేయాలి? మనం చేసే ప్రతి చిన్న పని కూడా ఒక జీవితాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి. చిన్న పనిని కూడా సెలబ్రేట్ చేసుకోవాలనమాట. అసలు సెలబ్రేషన్ అనే పదానికి ఆయనిచ్చిన నిర్వచనము, ఆ జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఆయన నేర్పినట్టుగా ఇంకెవ్వరు నేర్పలేరు. అంత అద్భుతమైన సెలబ్రేషన్ నేర్పించే గురువు ఎవరంటే ఓషో రజనీష్ గారని చెప్పొచ్చనమాట. ఆయన ఆ నవ సన్యాసి ఇవ్వడం మొదలుపెట్టారు. తర్వాత 1974లో పూణేలో రజనీష్ ఆశ్రమాన్ని స్థాపించారు. ఆ ఆశ్రమంలో ఈ నవ సన్యాసి ఇవ్వడం, డైనామిక్ మెడిటేషన్స్ నేర్పించడం, అనేక రకాల ధ్యాన పద్ధతులు ఇంచుమించుగా 150 రకాల ధ్యాన పద్ధతుల్ని ఆయన చెప్పేవారనమాట. అలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి పద్ధతులివ్వడం, నేర్పించడం జరిగేది. ఆయన, ఆయన రాసిన పుస్తకాలండి ఇంచుమించు 650 రాసినవి కాదు. యాక్చువల్‌గా టు బి ఫ్రాంక్ ఆయన పుస్తకాలు, ఆయన ఉపన్యాసాలని శిష్యులు రాసి, రికార్డ్ చేసి పుస్తకాలుగా వేసినవనమాట. అలా 650 పుస్తకాలకు పైగా ఉన్నాయన్నమాట. ఎన్ని పుస్తకాలంటే, ఆయన పుస్తకాలు చదివితే ఎలా ఉంటుందంటే, ఓపెన్‌గా చెప్పాలంటే చెప్పించుకొని కొట్టినట్టు ఉంటుందన్నమాట. అంటే అలాగా ఆహ్, మన అజ్ఞానపు పోకరుల్ని, మనం వేసుకున్న ముసుగుల్ని, మనం పైకి నటించే నటనల్ని అన్నిటిల్ని ఒక్కొక్క పదంతో ఒక తూటాల్లాగా అడిగే ప్రశ్నలతో, పదాలతో లోగుట్టుని బయట పెట్టి ఎలా చేసేస్తారంటే మొత్తం అన్నిటిని చీల్చేస్తారనమాట ఆయన. చీల్చి చెండాడేస్తారు. అలాగ ఉంటాయన్నమాట ఆయన పుస్తకాలు. అసలా బౌద్ధ మహారసాయనం పుస్తకం ఇవన్నీ చదువుతుంటే గనక ఆ బుద్ధుల వారి గురించి ఆయన రాసినవి అసలు ఒక చాలా సరికొత్త లోతైన అసలైన అర్థం, పరమార్థం అన్నీ అర్థమైపోతూ ఉంటాయన్నమాటండి. అసలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగా ఆయన ఎన్నెన్నో ఆయన కళ్ళని చూస్తేనే ఒక రకమైన లోతైన భావన కలుగుతుందన్నమాటండి. ఆయన చూపు, కళ్ళు ఇట్‌సెల్ఫ్ ఏదో ట్రాన్స్‌ఫర్మేటివ్ ఎనర్జీని హోల్డ్ చేసుకొని ఉండేవన్నమాట. ఆయన ఎప్పుడు కూడా చాలా దర్జాగా బతికేవారనమాటండి. చాలా కాస్ట్‌లీ క్లోత్స్ ఏసుకునేవారు. ఆయనకి బోలెడన్ని కాస్ట్‌లీ కార్స్ ఉండేవి. వజ్రాల వాచులు పెట్టుకునేవారు. అసలు తగ్గేదేలే అంటే అది రజనీష్ గారే అన్నమాట. అసలు అన్నిటిని కూడా మనం ఏదైతే ఊహించుకుంటామో దానికి బియాండ్‌గా భిన్నంగా ఆయన ఉండేవారనమాటండి. అయితే ఆయన 1981లో అమెరికాకి వెళ్ళడం జరిగింది. అక్కడ అమెరికాలో అప్పటికే ఆయనకి ఆకర్షితులైన ఆయన శిష్యులు 64,000 ఎకరాల భూమిని ఆరెగాన్‌లో తీసుకొని రజనీష్‌పురం అనే దాన్ని నిర్మించారు. అక్కడ ఇంచుమించుగా 5,000కు మంది పైగా రజనీష్ గారి శిష్యులు అక్కడ ఉండేవారనమాట. అయితే ఈయన చేసే పనుల వల్ల ఏమయ్యేదంటే అజ్ఞానాన్నంతా చీల్చి చెండాడేవారు. ఏ మతాన్ని ఆయన ఒప్పుకునేవారు కాదు. అన్ని ట్రెడిషనల్ రూల్స్‌ని బ్రేక్ చేసి సత్యాన్ని మాత్రమే ఆయన చెప్పేవారనమాట. దాంతో ఆ అసత్యం మీద మతాల పేరుతో కట్టుకున్న పెద్ద పెద్ద పునాదులు, ఆళ్ళ భవనాలు, వాళ్ళ యొక్క సొసైటీ యొక్క అజ్ఞానపు పునాదులన్నీ కదిలిపోతాయి కదా! మరి. కదిలిపోయినప్పుడు ఆయనకి ఎంత శత్రుత్వం అనేది చాలా పెరిగిపోయిందనమాట. మతాధికారులు, ఆహ్, ఈ ఈ ఆహ్, సోషల్ లీడర్సు ఇలాంటి వాళ్ళుంటారు కదా! కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టి దాని ద్వారా మొత్తం క్రౌడ్‌ని కంట్రోల్ చేసే వాళ్ళుంటారు. వాళ్ళ దుకాణాలన్నీ మూసుకునే స్థాయికొచ్చేసాయి ఈయన వల్ల. అందువల్ల ఏమైపోయిందంటే ఈయన మీద రకరకాల అభియోగాలు చెయ్యడము, రకరకాల రూమర్స్ సృష్టించడము. అలాగే ఈయన చెప్పిన పుస్తకాల్లో ఒక పుస్తకం 'సంభోగం నుండి సమాధి వైపు' అని ఉంటుందనమాట. సో, ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని ఇంకా ఆయన మీద రకరకాల అభియోగాలు చేయడము. అలా చాలా చాలా చేసి మొత్తం మీద ఆయన్ని 1985లో ఆయన్ని అరెస్ట్ చేసి, ఆయన శరీరంలోకి స్లో పాయిజన్ ఎక్కించేసి, ఆయన్ని మళ్ళీ తిరిగి పంపించేయడం జరుగుతుందనమాట. అయితే ఏమి చేసినా సరే ఆయన మట్టుకు ఎన్ని ఆహ్
బెదిరింపులనమాటండి. నిన్ను చంపేస్తామని, కూల్చేస్తామని, నిన్నలా చేస్తామని, ఇలా చేస్తామని రకరకాల వినలేని రూమర్స్ ఆయన మీద సృష్టించి ఏమి చేసినా సరే ఆయన జంకేవాడు కాదు, కదిలేవాడు కాదు. భయాన్నే భయపెట్టే రకం అనమాట ఓషో. అస్సల దేనికి ఆయన కదిలేవాడు కాదు. ఎన్ని దేశాలో ఆ 'రజనీష్' వస్తున్నారంటే అసలు వీసానే ఇచ్చేయి కాదనమాట. ఆయనొచ్చాడంటే ఇంక మన కంట్రోల్ ఉండదు. మొత్తం అంతా కూడా ఆయన పాదాక్రాంతం అయిపోతారని చెప్పేసి అసల చాలా దేశాలు ఆయన్ని బ్యాన్ చేసేసి ఆయన ఎంట్రీయే లేకుండా చేసేసాయన్నమాట. చాలా చాలా కాంట్రోవర్సీస్ కూడా ఆయన మీద ఉన్నాయి. అయితే నేనే ఒకసారి ఆహ్, డైరెక్ట్‌గా పత్రి గారిని అడగడం జరిగింది. సార్ 'ఓషో రజనీస్' మీద ఎన్నో కాంట్రోవర్సీలున్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా! వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అని చెప్పి నేను అడిగాననమాట. అడిగితే అందులో ఆహ్, నువ్వు అన్ని కాంట్రోవర్సీలే మేడం. 'రజనీష్' చెప్పింది అద్భుతమైన జ్ఞానం. ఆయన చెప్పిన దాంట్లో 99.9% అనేది సత్యమే ఉంది. ఆ 0.01% ఏదైతే ఉందో అది సంపూర్ణ సత్యం కాకపోవచ్చు. మీకేం చెప్పారంటే ఒక పెద్ద బంగినపిల్లి మామిడి పండు ఉండి మధుర ఫలం ఉంది మీకు. దాని మీద ఒక చిన్న మచ్చుందనుకోండి. ఆ చిన్న మచ్చుందని ఆ మధుర ఫలాన్ని మొత్తం పడేస్తామా? పడేయం గదా! ఆ మచ్చున్న చోటు తీసేసి మిగిలిన ఫలాన్ని తీసుకుంటాం గదా! అదే విధంగా 'రజనీష్' గారు చెప్పిన దాంట్లో నా 99.99% నిజం ఉంది మేడం. ఏదన్నా ఒకటి సంపూర్ణ సత్యం కాకపోవచ్చు. కాకపోయినప్పుడు దాన్ని వదిలిపెట్టి మిగిలిన మధురాన్నంతా స్వీకరించండి అని పత్రి సారు నాకు స్వయంగా నేనడిగినప్పుడు చెప్పడం జరిగిందనమాట. సో, నేను అదే చేశాను మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో అద్భుతమైన జ్ఞానముంది 'రజనీష్' గారిది. అదంతా కూడా అందరూ తెలుసుకోవాలి. ఆయన అతీశ ప్రజ్ఞావేదం అయితే అసలు ఎంత అద్భుతంగా అంటే ఆ ధ్యానం మొదలుపెట్టిన కొత్తల్లో చదివాను. చాలా 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 బావుంటదనమాటండి. ఒక ఆ పుస్తకం చదివిన తర్వాత చదవక ముందు ఒక కొత్త మనిషిలా తయారవుతాం మనం. అంతటి ప్రభావాన్ని ఆయన పుస్తకాలు చూపిస్తాయన్నమాట. మరి ఆయన పుస్తకాల్లో ఇంకా కొన్ని పుస్తకాలేంటంటే, ఆయన 'ద బుక్ ఆఫ్ సీక్రెట్స్' ఆన్ తంత్ర మీద రాసిన బుక్కు. 'బుక్ ఆఫ్ విజ్డమ్' 'హార్ట్ సూత్ర' మీద రాసిన పుస్తకం. ద ధమ్మపద బుద్ధుని యొక్క ధమ్మపదం 'వే ఆఫ్ బుద్ధ' గురించి రాసిన పుస్తకం. అలాగే 'కరేజ్ ద జాయ్ ఆఫ్ లివింగ్ డేంజరస్ లైఫ్' అని 'కరేజ్' అనే పుస్తకం. ఎన్నెన్నో పుస్తకాలున్నాయి. ఆయన భగవద్గీత మీద చెప్పారు. ఉపనిషత్తుస్ మీద చెప్పారు. 'వజ్రచేదిక' ఎంతో అద్భుతమైన పుస్తకం ఆయన 'వజ్రచేదిక'. అలా ఎన్నెన్నో పుస్తకాలున్నాయి మై డియర్ ఫ్రెండ్స్ ఆయనవి. అలాగే 1986 నుంచి 1990 వరకు మళ్ళీ తిరిగి ఇండియాలో ఆయన పూణే ఆశ్రమంలో దాన్ని ఇంటర్నేషనల్ మెడిటేషన్ రిసార్ట్ ఓషో ఇంటర్నేషనల్ మెడిటేషన్ రి రి రిసార్ట్ లాగా మార్చి, మళ్ళీ అక్కడ ఆయన ప్రవచనాలివ్వడం జరిగింది. 1990లో ఆయన సమాధి చెందారనమాటండి. ఆయన చనిపోయే ముందే నేను పలానా రోజు, పలానా టైంలో, పలానా తారీఖు చనిపోతానని చెప్పి ముందే డిక్లేర్ చేసి అదే రోజు చనిపోయారనమాట. అలాగే ఆయన మీద విష ప్రయోగం జరగక ముందు ఎంతోమంది ఆయన్ని బెదిరించేవారనమాట. నిన్ను షూట్ చేసేస్తామని, నీకు విషం పెట్టేస్తామని, అలాగే నీ ఆశ్రమం మీద బాంబేసేస్తామని రకరకాల బెదిరింపులు 1, 2 కాదు ఎన్నో బెదిరింపులొచ్చేవాయనకి. ఆయన చెప్పేవారనమాట. "తొందర పడకండి. నేను ఖచ్చితంగా నార్మల్‌గా అయితే మటుకు చనిపోను. ఖచ్చితంగా ఏ విష ప్రయోగం వల్లో, తుపాకీతో కాల్చడమో అలాంటిదే నేనేదోటి ఎంచుకుంటాను. నేను ఖచ్చితంగా అలాగే చనిపోతాను. నార్మల్ మరణం అయితే నాకుండదు. నేను డిక్లేర్ చేస్తాను. కానీ ఏదో ఒకటి తీసుకుంటాను. ఎందుకంటే ఎవరినైతే ఆధ్యాత్మికవేత్తల్ని ఈ విధంగా చంపేస్తారో, తర్వాత బికాజ్ ఆఫ్ దేర్ డెత్ ప్రొసీజర్ తర్వాత వాళ్ళు చాలా ఆహ్, వాళ్ళ టీచింగ్స్ అనేవి బాగా వెళ్తాయట. ఇప్పుడు జీసస్ యొక్క టీచింగ్స్ అన్నీ ఎళ్ళడానికి క్రూసిఫికేషన్ ఆయనకేదైతే చేశారో, అది నేను ఓషో బుక్స్‌లోనే చదివాననమాట ఇది. దాని వల్ల కూడా జీసస్ యొక్క టీచింగ్స్ ఎంతో బాగా తర్వాత వాళ్ళకి రీచ్ అయ్యాయి. నా టీచింగ్స్ రీచ్ అవ్వడమే నాకు కావాలి. కాబట్టి నేను సహజ మరణం కాదు ఖచ్చితంగా మీ అందరికి అవకాశం ఇస్తాను. నన్ను పాయిజన్ చేయడానికి అని చెప్పి, ఆయన పాయిజన్ చేయడానికి చాలా ముందుగానే ఆయన చెప్పారనమాట. అలాగే ఆయన్ని పాయిజన్ చేయడం జరిగింది. ఆ విధంగా ఆయన స్లోగా మరణం చనిపోవడం జరిగిందనమాటండి. అప్పుడు కూడా ముందుగానే ఆయన డిక్లేర్ చేసి పలానా రోజు, టైం చెప్పి ఆ రోజులో, ఆ టైంలోనే ఆయన సమాధి చెందారు. మరి అది ఓషో రజనీష్ గారి గురించి మై డియర్ ఫ్రెండ్స్. నేను తప్పకుండా ఆయన జీవిత కథ చదవండి. చదివితే ఆయన ఏంటి అనేది, ఆయన పుస్తకాలు చదివితే, ఆయన మీదున్న రూమర్స్‌నన్నిటిని పక్కన పెట్టి,
పత్రి సార్ చెప్పినట్టు ఏమో ఆయన చెప్పిన వాటిలో మనకి ఏదన్నా ఒకటి నచ్చకపోతే నచ్చిన ఒక్కదాన్ని పక్కన పెట్టి ఎంతో మధురమైన ఫలం ఉంది ఆయన చెప్పింది. దాన్నంతటిని కూడా మనం స్వీకరిద్దాం మరి. మరి మరొక రోజు మరొక గురువు గారితో మళ్ళీ కలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.